गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वंदे वाल्मीकि कोकिलं। రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం బాలకాండలో 35 భాగాల వరకు 35 భాగాలుగా చెప్పుకున్నాం బాలకాండ నేటి వరకు. ఇప్పుడు మనం 40వ భాగం చెప్పుకున్నాం. జ్ఞానందనం వీరం జానకీ శోకనాశనం कपीसमक्षंताराम वंदे लंका में। समर्थगुरु साईनाथ महाराज की जय। ఎక్కడి వరకు వచ్చాం మనం? సరయూ నది ఒడ్డున నిద్ర లేపారు విశ్వామిత్రుల వారు. కౌసల్య సుప్రజారామ శ్లోకంతో, అదే శ్లోకం మనం ఇప్పటికి కూడా వెంకటేశ్వర స్వామి కూడా అదే పాడుతూ ఉంటాం, మొట్టమొదటి శ్లోకంగా. ఆ తర్వాత వాళ్ళు గంగా సరయు నది సంగమం ప్రదేశంలో గంగా నదిని చూశారు. అంటే అక్కడి నుంచి మెల్లగా ప్రయాణం అయ్యారు. ఉదయం అయింది. సరయు నది నుంచి ప్రయాణం చేసి సరయు గంగలో కలిసే చోట గంగా నదిని చూశారు. ఋషుల యొక్క పవిత్రమైన ఆశ్రమాలను కూడా అక్కడ చూశారు. చాలా సంతోషించారు. విశ్వామిత్రుడితో అన్నారు, ఇక్కడ చాలా పెద్ద ఆశ్రమం కనపడుతుంది. ఈ ఆశ్రమం ఎవరిది, ఎవరిక్కడ నివసిస్తున్నారు అని అడిగారు. చెప్పడం ప్రారంభించాడు విశ్వామిత్రుడు. దుష్టబుద్ధి అయిన మన్మధుడు ఇక్కడ నియమంతో సమాధినిష్ఠుడై తపం చేస్తున్న శివుణ్ణి ఎదిరించాడయ్యా ఈ ప్రదేశంలో. అప్పుడు శివుడు హుంకారం చేశాడు. శివుడి యొక్క ఆ హూంకారానికే తగలబడిపోయాడు మన్మధుడు. అశరీరుడుగా చేయబడ్డాడు, శరీరం లేనివాడైపోయాడు. ఆ విధంగా ఎవరు? మన్మధుడు. అది మొదలుకొని వాడికి, ఆ మన్మధుడికి అనంగుడు, అంగాలు లేనివాడని పేరు వచ్చింది. ఎక్కడైతే అంగాలు విడిచిపెట్టాడో, అంటే వాడు తగలబడి వాడి అంగాలన్నీ ఎక్కడ విడవబడ్డాయో. మనం ఇప్పుడు కూడా శరీరం కాలిన తర్వాత ఏం చేస్తాము? ఎముకలు అవన్నీ తీసుకెళ్ళి కలుపుతూ ఉంటాం కదా. ఎముకలు అట్లానే ఉంటాయి కదా, అంగాలు అలానే ఉంటాయి. ఆ అంగాలు ఎక్కడైతే విడవబడిందో అక్కడ అనంగుడుగా ప్రసిద్ధుడయ్యాడు మన్మధుడు. ఆ ప్రదేశమేనయ్యా ఇది ఇప్పుడు మనం వచ్చింది. దీన్ని అంగదేశం అంటారు. ఈ ఆశ్రమం ఎవరిదో కాదు, సాక్షాత్తు శంకర భగవానుడికి. ఇక్కడ కనపడుతున్నారే ముళ్ళు అందరూ కూడాను ఆయన శిష్యులే. నిత్యం ధర్మం ఆచరిస్తుంటారు సుమా. ఏ పాపం లేని వాళ్ళు వీళ్ళు. రామా, ఈ రాత్రి మనం ఈ ఆశ్రమంలోనే నివసిద్దామయ్యా, రేపు గంగా నది దాటుదామన్నారు. ఈరోజు ఇక్కడ ఆపుతాం మనం, రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణ.